హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న వ్లాగ్‌కి కంటిన్యూషన్ అనమాట. అంటే గుడికెళ్తున్నామని చెప్పాను గదా! సో, ఇది పార్ట్ 2 అనమాట. ఇప్పుడైతే మేము తమిళనాడులో ఒక విలేజ్ నుంచయితే వెళ్తున్నాము. ఇక్కడ చూసావా? ఇదొక పెద్ద కాలవే అండి. ఎక్కడో నుంచి స్టార్ట్ అయింది. ఇంకా వెళ్తూనే ఉంది. మేము వెళ్ళినప్పటి నుంచి కనిపిస్తూనే ఉంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది గదా! వ్యూ మాత్రం ఈవినింగ్ టైంలో చాలా బాగుంది. మేమైతే గుడికైతే చేరుకున్నామండి. ఇక్కడ చూసారా వారాహి అమ్మది పెద్ద ఒక విగ్రహం అక్కడ పెట్టారనమాట. మేము ఫస్ట్ అయితే అమ్మవారి గుడికైతే వచ్చామండి. ఇక్కడ 2 గుడులున్నాయి చూడ్డానికైతే. ఫస్ట్ అమ్మవారి గుడికైతే వచ్చామండి. ఇదండి గుడి లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడికి రాగానే మనం ఇక్కడ పూజలయ్యి జరిగినాయి అనమాట. హోమాలయ్యి చేశారంట. ఈ నవరాత్రికి రోజైతే పూజలైతే జరిపిస్తారని చెప్పారు. ఇక్కడ లోపలికి వెళ్ళంగానే ఇక్కడైతే బొమ్మల కొలువైతే పెట్టారు. నవరాత్రి రోజు ఇక్కడ చాలామంది ఇంట్లో కూడా ఇలాగ బొమ్మల కొలువైతే పెడతారండి. ఇప్పుడైతే మన అమ్మవారి విగ్రహం అయితే పైన ప్రతిష్ఠించారు. ఇలాగ స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్ళాలి. గర్భగుడి పైన ఉందన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్ళంగానే అమ్మవారి విగ్రహం అయితే మనకి దర్శనం అయితే ఇస్తారు. చాలా బాగుంది. చాలా పెద్ద విగ్రహం అన్నమాట. 51 ఫీట్ ఉంది అమ్మవారి విగ్రహం అయితే. ఒక్క రాయిలో చెక్కారంట. చాలా బాగుంది. ఈ తమిళనాడులో ఎక్కడ కూడా ఇంత పెద్ద విగ్రహం అయితే ఉండదంట. ఈ గుడిలోనే ఉందంట. ఇదైతే గుడి చుట్టూరు అనమాట. గుడి చుట్టూరు ఇప్పుడిప్పుడే అంటే గుడి అంతా కూడా డెవలప్ అయితే చేస్తున్నారు. మేమైతే ఇది రెండోసారి ఈ గుడికి అయితే రావడం. ఫస్ట్ సారి వచ్చినప్పుడు చిన్నగా ఉండేది. ఇంత డెవలప్మెంట్ అయితే లేదు. అంటే ఒక 4 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చామన్నమాట. తర్వాత ఇప్పుడు వస్తున్నాము. ఇక్కడైతే లోపలైతే 108 వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే మనం చూడగలుగుతాము. ఒక్కొక్క స్వామికి స్వామి పేరు అలాగా అవతారం ఏ ఊరు చెందిన విగ్రహం కూడా కూడా రాసి ఉందని మాట. 108 విగ్రహాలు అయితే ప్రతిష్ఠించిందండి. చాలా చాలా బాగుంది.
లోపలైతే గుడి అయితే ఇలా ఉందనమాట. చాలా బాగుంది. అలాగే చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఆ 108 విగ్రహాలు మేము చూసిన తర్వాత కొంచెం సేపయితే అక్కడ అలాగే కూర్చున్నాము. తర్వాత ఎక్కితే ఇంగా అక్కడి నుంచయితే బయటికి వచ్చాము. ఇక్కడ లోపల ఈ 108 విగ్రహాలు మనం దర్శించాలంటే బయట టికెట్ ఉండదు. ఒక్కొక్క టికెట్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. అంటే ఒక మనిషికి చిన్న 5 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకైతే టికెట్ అయితే లేదు. ఇంకా బయటకి వచ్చిన తర్వాత చిన్న చిన్న గుడ్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చూశాను. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంకొక గుడి కూడా చూడడానికి ఉందని చెప్పాను కదా, అది ఈ గుడియేనండి. ఇది వచ్చేసి భైరవ గుడి అనమాట. అంటే లోపలికైతే వెళ్తున్నాము. ఇదొక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్సే ఉండదు అక్కడి నుంచి మనకి ఇక్కడికి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. లోపలికైతే వెళ్తున్నాము. అంటే భైరవర్ అంటే శివుడు గుడియే కదా. ఇక్కడ మొత్తం శివలింగాలు ఉంటాయండి. లోపల మెడిటేషన్ ప్లేస్ కూడా ఉంటాయి. ఇది గుడి చుట్టూరు అనమాట. చాలా బాగుంది కదా. ఈరోజైతే చాలా రష్ అయితే అందరు రష్ ఏమీ లేదు. అంటే గుడి క్లోజ్ చేసే టైం అయింది. గుడి అయితే 8 దాకే ఉండదండి. తర్వాత అయితే క్లోజ్ చేస్తారు. అమ్మవారి గుడిలో రోజైతే అన్నదానం కూడా ఉండదండి. రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్, అలాగ మధ్యాహ్నం లంచ్, సాయంత్రం కూడా అన్నదానం అయితే జరుగుతూనే ఉండదంట డైలీ కూడా. అక్కడ అన్నదానం అయితే ఉంది కానీ చాలా క్యూ ఉంది. అందుకనే మేము ఇంకా వచ్చేసాము. ఇప్పటికే చాలా లేట్ అయింది. మళ్ళీ ఈ గుడి అయితే క్లోజ్ చేస్తారని చెప్పి అక్కడి నుంచి అయితే ఈ గుడికి అయితే ఇంకా వచ్చేసానమాట. ఇక్కడ లోపల చూసారు, ఇది మెడిటేషన్ ప్లేస్ అనమాట. గుడికి వచ్చిన భక్తజనాలు అందరూ కూడా ఇక్కడ కొంచెం సేపు కూర్చొని మెడిటేషన్ చేసుకొని వెళ్తారనమాట. ఇక్కడ చుట్టూరు అయితే శివలింగాలు ప్రతిష్ఠించుందండి. ఇక్కడ భైరవ విగ్రహం కూడా చాలా పైన ఉండేది. చాలా బాగుండేది అక్కడ గుడి. ఆ లోపల మనకి కెమెరా కానీ మొబైల్స్ కానీ ఏమీ అలౌడ్ లేదు. ఇక్కడ ఒక నమ్మకం ఏంటంటే, మనం ఇంట్లో నుంచి 3 గుప్పుల బియ్యం తీసుకొచ్చి ఇక్కడ భైరవర్ పాదాల దగ్గర పెట్టి పూజ చేయించిన తర్వాత మన కోరిక ఏంటనేది అక్కడ చెప్పిన తర్వాత మనం ఇచ్చిన బియ్యంలో నుంచి ఒక గుప్పుడు బియ్యం అయితే పూజారి గారు మనకి ఇస్తారంట. అది మనం తీసుకొచ్చి ఇంట్లో మనం మామూలుగా అన్నం వండినప్పుడు అందులో యాడ్ చేసుకొని వండి అంటే మనం తీసుకుంటేనంట 25 డేస్లో మనం ఏ కోరిక కోరుకున్నామో అది నెరవేరుస్తానని చెప్తున్నారు. మేము ఎప్పుడు ఇంకా అది ట్రై చేయలేదు. అంటే అక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం అది. ఇంకా అక్కడ గుడి అంతా అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసాము. ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇక్కడైతే వీళ్ళకైతే ఆకలి అన్నారు అని చెప్పి ఇంకా ఇక్కడ ఒక బేకరీ దగ్గర అయితే వచ్చి కేక్ అయితే తీసుకున్నాము. ఇది కూడా ఎగ్లెస్ కేక్. మళ్ళీ నవరాత్రులు కదా, నాన్ వెజ్ అయితే మేము తీసుకోలేదు. సో ఎగ్లెస్ కేక్ అనమాట అది కూడా. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక్క లైక్ వేయడం మర్చిపోకండి. అలాగే ఈ వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరెవరైనా చెన్నై వస్తే ఈ గుడి కానీ ప్లేస్ కానీ విజిట్ చేయాలంటే ఈ వీడియో లాస్ట్లో నేను దాని అడ్రస్ అయితే యాడ్ చేశానండి. ఎవరు వచ్చినా కూడా అంటే మీకు గుళ్ళు చూసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి. ఇది ఎక్కడ అంటే చెన్నైలో ఎస్పీ కోయిల్ పక్కన మహేంద్ర సిటీ అని ఉండదు. మహేంద్ర సిటీ లోపలనమాట. సో ఇక్కడ నేను అడ్రస్ అంతా కూడా యాడ్ చేశాను. మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.